ఓకే, మరి మనం ప్రొద్దుట సబ్జెక్ట్ని ఇప్పుడు కంటిన్యూ చేసుకుందాం. పంచదృష్టిల్లో 3 దృష్టిలు చెప్పుకున్నాం. ఒకటి స్వార్థ దృష్టి, అహంకారపూరిత దృష్టి, పరోపకార దృష్టి అని 3 చెప్పుకున్నాం. మరి 4వది నిస్వార్థ దృష్టి. ఈ నిస్వార్థ దృష్టిలో ఏమిటి అంటే వీళ్ళు శుద్ధ సాత్వికం, అంటే గుణాల్లో చూసుకుంటే శుద్ధ సాత్వికంలో ఉన్నట్టే. సాత్వికం నుంచి శుద్ధ సాత్వికంలోకి వెళ్ళినప్పుడు మనం ఏ కోరిక లేకుండా, ఏ ఆశ లేకుండా ఎదుటి వాళ్ళకి సాయం చేయడానికి ముందుంటాం. ఇక్కడ దృష్టి అనగానే ఏదేదో ఊహించుకోకండి. మనం ఎదుటి వాళ్ళ మీద కానీ, మన మీద మనం కానీ ఎప్పుడైనా శ్రద్ధ పెట్టి, మనసు పెట్టి పని చేస్తే ఆ దృష్టి అని అంటాం. ఇప్పుడు చూడండి, పిల్లలు చదువుతుంటే ఊరికే పుస్తకాల ముందు కూర్చుని లోన అటు ఇటు దిక్కులు చూస్తూ చదువుతుంటే మనం ఏమంటాం? దృష్టి పెట్టి చదవరా అని చెప్తాం. అలాగే మనం పని చేస్తున్నప్పుడు దాని మీద దృష్టి పెట్టి పని చేస్తే చాలా బాగా సక్సెస్ అవుతుంది. ఏ పనైనా సరే చెయ్యాలి అనిపించేది మనసుకైనా, మనసు రకరకాల ఆలోచనలో ఉన్నప్పుడు సరి అయిన దృష్టి పెట్టం. సరి అయిన దృష్టి పెడితే ఏ పనిలో అయినా సక్సెస్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనము ఈ దృష్టిని, అంటే ఈ మనసు పెట్టే విధానాన్ని, గుణాన్ని బట్టి ఉంటుంది. ఇంకా 4వ స్థితి చెప్పుకున్నప్పుడు పరోపకార దృష్టి. అక్కడ ఇక నిస్వార్థ దృష్టిలోకి వస్తాం. 3 పరోపకారం చెప్పాను మీకు కదా. నిస్వార్థత అంటే ఏ స్వార్థము లేకుండా వీళ్ళు ఎక్కువ సేవా మార్గంలో ఉంటారు. అంటే ఇప్పుడు ఎవరికైనా మనం సేవ చేస్తూ ఫలితాన్ని ఆశించకుండా చేస్తే ఇది నిస్వార్థ దృష్టి అవుతుంది. ఇప్పుడు ఈ లోకంలో అత్యున్నత స్థాయికి వెళ్ళాలి అంటే త్యాగము ఉండాలి. త్యాగముతో పాటు సేవాభావం కూడా ఉండాలి. ఊరికే పుణ్యం వచ్చేస్తుందా, ఊరికే యోగంలో పైకి వెళ్ళిపోతామంటే మన ప్రవర్తనలో కూడా మార్పు రావాలి. ఇప్పుడు మనం గంటలు గంటలు ధ్యానం చేసేసి, గంటలు గంటలు క్లాసులు వినేసి ఎవ్వరికీ కొంచెం కూడా మనం ఉపయోగపడకపోతే వేస్ట్ అయినండి. ఎన్ని గంటలు కూర్చున్నాం. నా దృష్టిలో ఈ స్థాయికి ఎదగడము అంటే వాళ్ళ జీవితంలో ఎంతో కొంత సేవ ఉంటేనే అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. లేకపోతే ఎదగడం చాలా కష్టమండి. ధ్యానం చేసేయడం అంటే, ఆ ధ్యానంలోకి రావడం అంటేనే ఎంతో కష్టం. ఒక పట్టాన్ని ఎవరు రాలేరు. వచ్చారంటే వాళ్ళు గత జన్మలో ఎంతో మంచి సంస్కారం ఉంటే కానీ, మంచి ఆలోచనలు ఉంటే కానీ మనం చేయడం. ఇప్పుడు సేవ చేస్తున్నాం అంటే ఏంటి? గత జన్మలో ఎంతో కొద్దిగా మనకి ఆధ్యాత్మిక టచ్ ఉంది. లేకపోతే అలా చేయలేరు కదా. వాళ్ళ సుఖాన్ని కూడా మానుకుని చేస్తారు కొంతమంది. అది ప్రజల మెప్పు కోసం చేసేది అయితే, లేదు నాకు పుణ్యం వస్తుంది అనే కోరికతో చేస్తే కూడా తప్పే. ఎప్పుడు ఎవరు ఏ సేవ చేసినా భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు అని చెయ్యాలి తప్పించి నాకు పుణ్యం వస్తుంది, పేరు వస్తుంది, ఇది చాలా తప్పు ఆలోచన. ఇప్పుడు చూడండి, మదర్ తెరీసా ఉంది. తనంతా శారీరక సేవలు చేసింది. గమనించండి. ఎందుకంటే తన అంతర్వాణి ప్రబోధపట. ఎక్కడో పుట్టింది కానీ ఇక్కడికి వచ్చి సేవ చేసింది. అంటే తన అంతర్వాణి చెప్పిందట, భారతదేశం వెళ్ళు, అక్కడ సేవ చెయ్యి అని. అంటే ఒక విధంగా మామూలుగా చాలామంది ఆవిడని ఏమనుకున్నారంటే
ప్రజల్ని క్రిస్టియానిటీలోకి మార్చడానికి వంక పెట్టుకుని వచ్చింది అని కూడా చాలామంది ఆవిడ విమర్శించారు. ఆవిడ చేసిన అంటే ఈ లోకం ఒకే పనిని మంచిగాను చూడగలదు, చేసిన మంచి పనిని చెడ్డగాను మార్చగలదు. ఎంత క్రిస్టియానిటీలోకి మార్చాలనుకున్న కుష్ఠరోగులకు కూడా ఆవిడ స్నానం చేయించి సేవ చేసింది అంటే, ఒక ముష్టివాడిని 2వ మెట్టు ఎక్కి 3వ మెట్టు మన గుమ్మంలో పెట్టుకోవడానికే మనం ఎంత చీదరపడిపోతారో మనసుల్లో. మనం తిన్న కంచంలో పెట్టాం, ఒక ఆకేసి పెడతాం. అంటే మనం ఎక్కడున్నాం? ఏ కన్న తల్లి పిల్లలో వాళ్ళు రోగగ్రస్తమై వ్యాధులతో ఉంటే ఆవిడ తీసుకెళ్ళి నీళ్లు పోసి కడుపు నిండా అన్నం పెట్టి, అప్పుడు నీ బాధ ఏంటి నాన్న అనేదట ఆవిడ. అంటే అంత త్యాగం ఆవిడ చేసిన కొందరు స్వార్థపరులు మరి ఆవిడకి భారతరత్న ఇవ్వగానే ఎన్నో విధాలుగా మాట్లాడారు. మనం మాట్లాడే ముందు నేను ఒక్కడికైనా అలాంటి సేవ చెయ్యగలనా అని ఆలోచిస్తే బాగుంటుంది. ఒక్కడికి, మనకు సంబంధం లేని వ్యక్తికి నేను చేయగలనా? ఇంట్లో వాళ్ళకే చేసి చావట్లేదు, సంబంధం లేని వాళ్ళకి ఎక్కడ చేస్తాం? వాళ్ళు చేద్దాం అనుకున్నా పక్కింటి వాళ్ళు చెప్తారు నర్సుని ఎట్టుకోవచ్చుగా, డబ్బు చచ్చిపోతున్నాడు అంటాం. అంటే డబ్బుతో ఏదైనా కొనవచ్చు అనుకుని ఈ టైంలో ఈ లోకంలో ఆవిడ సంబంధం లేని వాళ్ళని ఎంతోమందికి సేవ చేసి శారీరక సేవలు చేసింది అంటే తను ఎంత ఉన్నతమైన ఆత్మస్థితిలో ఉందో ఒకసారి ఆలోచించాలి. వాళ్ళండి భగవంతుడి దృష్టిలో గొప్పవాళ్ళు. 10 నామాలు పెట్టుకుని అనిపించే ముందు నుంచి మీరు శైవులా మేము క్రిస్టులా, వాళ్ళు క్రిస్టియానిటీ గురించి మాట్లాడతారు. మనం ఎంతమంది అంటున్నాం అడ్డబొట్టు నిలువు బొట్టు కోసం. ఈ భారతదేశంలో ఈ రాజులు ఎంతమందిని చంపించారు. క్రిస్టియన్స్గా అని వావుని వెలివేసినట్టు మాట్లాడే మన భారతదేశంలో శివుణ్ణి దేవుడిగా అనుకుంటున్నారు, కృష్ణుడిని దేవుడు అనుకుంటున్నారు. కానీ ఈ 2 మతాల మధ్య ఎన్ని కోట్లాడు జరిగాయి, ఎన్ని చంపుకున్నారు. అంటే ఇదంతా దేనికి అంటే వాడు ఇంకా శారీరక స్థితిలో ఉండి ఈ శరీరం ఈ మతం ఈ మతం ఈ మతం. చాలామంది చెప్తారు శరీరం మీద ముద్రలు వేయించుకుంటే స్వర్గానికి వెళ్ళిపోతామంట. ముద్రలు వేస్తే స్వర్గానికి వెళ్ళడం ఏంటి? ఈ ముద్రలు ఇక్కడే కాలిపోతాయి కదా, అక్కడ ఎంట్రన్స్ టికెట్ ఏది? ఈ పిచ్చి పిచ్చి భ్రమల్లో పెడితే పిచ్చి జనం అదే భ్రమలో ఉన్నారు. మీరు గమనించండి, శంకు చక్రం వేసుకుంటే స్వర్గానికి వెళ్ళిపోతారు. ఆ శంకు చక్రం అక్కడ కనబడదు కదా, ఆత్మగా అంటుకోదు కదా, అది ఇక్కడ శరీరంతో కాలిపోయింది కదా. నాకు మొదటి నుంచి అదే డౌట్ వచ్చేది. ఆయన ఎప్పుడు నాకు ఎదురవ్వలేదు, ఎదురైతే అడుగుదామని అనుకున్నాను క్వశ్చన్. శరీరానికి చక్రం ముద్రేస్తావు కానీ వెళ్ళేది ఆత్మ కదా. మరి ఈ ముద్రలు ఇక్కడ కాలిపోతున్నాయి కదా, అనవసరంగా కాల్పించుకుంటారు కదా. అంటే ఎంత తక్కువ స్థాయిలో ఉందో వాళ్ళ నాలెడ్జ్. స్థూల శరీరం ఇక్కడ కాలిపోతుందో వెళ్ళేది ఆత్మ అనేది కూడా వాళ్ళకి శిష్యులకు తెలియదు. అంటే జ్ఞానం ఉండట్లేదు అక్కడ. గుడ్డిగా గురువుగారు ఏం చెప్తారు నమ్ముతున్నారు. వీళ్ళు నన్ను ముట్టుకోకు మడి 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 అంటున్నారు. అంటే సాటి మనుషులే అంటారా అని వాళ్ళు, అవునా? మడి లేకపోతే ముట్టుకోనెవరు. మరి అలాంటి వాళ్ళని పోల్చుకున్నప్పుడు మదర్ తెరీసా ఎంత గొప్ప సేవ చేసింది. అది శారీరక సేవలో పరాకాష్ఠ. మరి మానసిక సేవలు ఉంటాయి. అంటే ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడం. వాడు ఏది అడిగినా ఇవ్వగలగడం. నీ మనసు ఒప్పుకోవాలి కదా ఇద్దామంటే. ఈవేళ 1000 రూపాయలు ఇద్దామంటే రేపు రసీదు రాస్తానంటాం. రసీదు తీసుకోవడానికి వచ్చి వెంటనే 500లోకి వెళ్ళిపోద్ది మనసు. ఆడికి 2 రోజులు లేట్ అయితే ఎవడో చూడట్లేదు కదా 100 రూపాయలు రాస్తాం.
అంటే ఇలాంటి దొంగ సేవలు కాదండి, ఇలాంటివి కాదు. వీళ్ళు చరిత్రలో ప్రసిద్ధికి ఎక్కరు. ఒక కర్ణుడు ఏం అడిగితే అది ఇచ్చేవాడట. అందుకే కర్ణుడు గొప్ప దాత అన్నారు. ఓసారి కర్ణుడు భోంచేస్తున్నాడట. ఎవరో వచ్చి ఏదో అడిగారట. అడిగితే వెంటనే కర్ణుడు భోంచేస్తున్నాడు కదా, ఎడం చేత్తో తీసిచ్చాడట. ఇప్పుడు భార్య అందంట, ఎందుకండి లేచి చక్కగా భోంచేసి చేయి కడుక్కుని ఇవ్వచ్చు కదా, ఎడం చేత్తో ఇవ్వడం ఏంటి అని. కర్ణుడు అన్నాడట, పిచ్చిదానా, నాకేం తెలియక ఇవ్వలేదు, నేను భోంచేసి చేయి కడుక్కుని ఇచ్చేలోగా నా మనసు మారొచ్చు, అందుకే ఇచ్చేసాను అన్నాడట. అది గొప్ప దాత. అందుకే తనకి ప్రాణహాని ఉందని తెలిసినా, ఇంద్రుడు మారువేషంతో వచ్చినా, తన ప్రాణాలు పోయినా పర్వాలేదనుకునే కదా కవచకుండలాలు కూడా ఇచ్చేశాడు. అంటే అడిగింది లేదని నేను ఎప్పుడూ అనలేదు. మరి ఈవేళ నేను ఎలా లేదంటాను అని తన ప్రాణానికి ముప్పు ఉన్న కవచకుండలాలు కూడా ఇచ్చేశాడు కదా. ఇలాంటి త్యాగాలు మనం ఎప్పుడైనా గుర్తు చేసుకుంటామా? ఏదైనా ఉంటే మన పిల్లలకు దాచేద్దాం, మన పిల్లలకు దాచేద్దాం, ఎంత తాద్దాం ఎంత తాద్దాం. మన ఆలోచన ఎప్పుడూ ఇట్లాగే ఉంటాయి. ఇంకా అదృష్టం ఏంటంటే ఇలాంటివి వినగలగడానికైనా అవకాశం ఉంది. ఆచరించామా ఆచరించలేకపోవడం కాదు, వినే అవకాశమైనా ఇలాంటివి చరిత్రలో ఉన్నాయి అని తెలుసుకోగలుగుతున్నాం. లేకపోతే చాలామంది మూర్ఖుల్లాగే మనము ఉండేవాళ్ళం. మరి ఇవి తెలుసుకోకపోతే మూర్ఖత్వమే కదా. ఎన్ని కోట్లు ఉన్నాయని చెప్పుకోవడం గొప్ప అనుకుంటున్నారు. నీ కోట్లలో ఎంత ఇవ్వగలవో అదే గొప్ప. ఎంత ఇవ్వగలుగుతున్నాం? ఇవ్వలేము, మనసు ఒప్పుకోదు. ఇంకా దాచేద్దాం, ఇంకా దాచేద్దాం, పిల్లలకి ఇంకా దాచేద్దాం అలా అనుకుంటాం మనం. ఎప్పుడైతే నువ్వు సేవా మార్గంలో ఉన్నావో, నిస్వార్థ దృష్టిలో ఉన్నట్టు, ఇక బుద్ధిపరమైన సేవ చూసుకుంటే అందరికీ జ్ఞానం పంచే ప్రతి వాడు కూడా బుద్ధిపరమైన సేవ చేసినట్టేనండి. బుద్ధి రిసీవ్ చేసుకునేది జ్ఞానమే. నీకు అందుకే ఏదైనా తప్పు చేస్తే బుద్ధి లేదా అని తిడతారు, అవునా? ఫస్ట్ తిట్టేదే తిట్టు, పిచ్చి పిచ్చి వాగుడు వాగితే బుద్ధి లేదా అని తిడతారు. పక్కోడి అని అంటే అదొక అసలు జ్ఞానమే లేదు, పక్కోడు దొబ్బకూడదని తెలియదా అంటారు. బుద్ధి జ్ఞానం లేదు వీడికని. అంటే ఏంటి? ఆ బుద్ధిపరమైన సేవ ఏంటి అంటే, ఎవరికైతే నువ్వు ఉచితంగా జ్ఞానం పంచిపెడుతూ ఉంటావో, ఉచితంగా విద్య, అది ప్రాపంచిక విద్య అయినా ఆధ్యాత్మిక విద్య అయినా నువ్వు పంచిపెట్టగలిగితే నువ్వు బుద్ధిపరమైన సేవ చేసినట్లే. పూర్వం గురువులు ఎప్పుడూ కూడా నేను చెప్పే చదువుకి ఇంత అమౌంట్ అని బిల్లు ఇవ్వలేదు. గురుకుల విద్య ఉన్ననాళ్ళు ఆ జ్ఞానాన్ని గురువులు ఫ్రీగానే బోధించారు, కానీ డబ్బులు ఎప్పుడు అందుకే పత్రి సార్ చూడండి, 18 ఆదర్శ సూత్రాల్లో ఆత్మవిద్య నేర్పేటప్పుడు డబ్బులు తీసుకోకూడదు అని చెప్పారు. ఎందుకు చెప్పారు? నువ్వు డబ్బు కోసం చెప్పే విద్యలో అది బలం ఉండదు. నువ్వు ఫ్రీగా నేర్పితే నువ్వు దానకన్నుడు అవుతావు, దానం చేసిన వాడు అవుతావు. ఈ దాన ఫలం ప్రకృతి ఎప్పుడూ ఉంచుకోదు, అవునా? అందుకే ఆ జ్ఞానాన్ని పంచుతూ ఉంటే నువ్వు బుద్ధిపరమైన సాధనగా అందరికీ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటే ఆ దానం నువ్వు చేసినట్టే. పత్రిగారు ఎంత గొప్ప ధ్యానం మంచి చేయించారో ఒకసారి ఆలోచించండి. ఆ దానం పుచ్చుకున్నవాడు ఈ జన్మకు కాదు మరు జన్మకు కూడా అడుక్కోకుండా అందరికీ ఇస్తూనే ఉంటాడు. అందుకే మన క్లాసెస్లో ఎప్పుడు ఫీజులు ఉండవు, గమనించండి. ఎప్పుడు ఫీజు పెట్టరు, పత్రిగారికి ఇష్టం లేదు అది. ఆత్మవిద్య ఎప్పుడు ఫ్రీగానే దొరకాలి.
ఆత్మవిద్యని అమ్ముకునేంత దౌర్భాగ్యం ఇంకా భారతదేశంలో పుట్టలేదు. మరి ఎక్కడైనా పుట్టిందేమో నాకు తెలియదు. మన సొసైటీలో ఇంకా రాలేదు. మరి నాకు తెలియకుండా వచ్చిందేమో నాకు తెలియదు. కానీ పత్రికారి ఆశయం అది కాదు. అందుకే 18వ సూత్రాల్లో ఆయన స్పష్టంగా రాశాడు, మనం డబ్బులు తీసుకోకూడదు ఆత్మవిద్య చెప్పినప్పుడు అని. ఈ బుద్ధికి అందించగలసిన జ్ఞానాన్ని మనం ఫ్రీగానే ఇవ్వాలి. నువ్వు సృష్టికి ఇది ఫ్రీగా ఇవ్వగలిగితే ఆ సృష్టి నీకు ఏదో విధంగా నీకు ఇబ్బంది లేకుండా చూసుకునే అవసరం సృష్టి చూసుకుంటుంది. ఇప్పుడు మేము ఇంత చేస్తుంటే మాకేం నష్టం లేదు కదా, వస్తూనే ఉంది కదా. ఏ వ్యాపారం మానేసి 20 ఏళ్ళు అయింది రాఘరావు గారు కూర్చుని. ఎక్కడి నుంచి వస్తుందంటే వస్తుంది. అది రాకుండా ఎవడో ఖర్చు పెట్టడు భూమి మీద. దజ్జాలకు లోటు ఉందా? దేనికి లోటు అయిపోతుంది? ఇది చూసి అర్థం చేసుకోవాలి. గురువుగారు చెప్పేవారు, ఇస్తేనే వస్తుంది, పంచితేనే పెంచబడుతుంది. అందుకని మనం ఎప్పుడు కూడా ఆత్మవిద్య బ్రహ్మ విద్య చెప్పినప్పుడు మనం ఎక్కడ డబ్బులు తీసుకోకుండా ఫ్రీగానే చెప్పగలగాలి. అదేంటి గురువుగారు ఆశయం మన చేత చేయించారు. అది బుద్ధిపరమైన సేవ. ఇక ఆత్మపరమైన సేవ ఇది చూడండి. ఒక దదీచి మహర్షిని చూసుకోండి, ఒక బలిచక్రవర్తిని చూసుకోండి. వాళ్ళ శరీరం వెళ్ళిపోతుంది, అయినా వాళ్ళు ఇస్తానని మాట ఇచ్చి ఇచ్చే తీరేరు. అవునా? శుక్లాచార్యుడు చెప్పాడు బలిచక్రవర్తిని, వచ్చేవాడు ఎవడనుకుంటున్నావు? వామనుడు, విష్ణుమూర్తే నిన్ను సంహరించడానికి వస్తున్నాడు అని చెప్పినా అంతటి విష్ణుమూర్తే నా దగ్గరికి వచ్చి చెయ్యి చాచితే నేను ఇవ్వకుండా ఉంటానా అన్నాడు. తను చనిపోతాడని తెలుసు, కానీ ఇవ్వకుండా మానలేదుగా. అవునా? మరి దదీచి మహర్షికి అంత శక్తి ఎలా వచ్చింది అంటే సాధన వల్ల ఈ మాంసపిండాన్ని మంత్రపిండగా మార్చుకున్నాడు. ఇక్కడ మనందరికీ కూడా ఒక విషయం తెలియ చెప్పింది ఈ పురాణం. ఏమిటంటే సాధన చేసేవాడి శరీరం, వాడి ఎముకలు వజ్రం కన్నా గట్టిగా ఉంటాయట. అందుకే దదీచి మహర్షి ఎముకలతో వజ్రాయుధాన్ని చేయడం జరిగింది. ఎంత త్యాగం చేశారు చెప్పండి లోక కళ్యాణం కోసం వాళ్ళు. మామూలు త్యాగం. మరి బలిచక్రవర్తి, శిబి చక్రవర్తి, మరి శిబి చక్రవర్తి ఎంత త్యాగం చేశాడు అంటే ఇవన్నీ మనం తెలుసుకుంటే సేవా తత్పరతలో ఎంత స్థాయికైనా వెళ్ళొచ్చు మనము. ఆ స్థాయి చెయ్యగలిగే శక్తి కావాలి అంటే ముందు సాధన అవసరం. సాధన లేకుండా ఏది మనం సాధించలేము. ఆ మనసుని సాధన వైపు తిప్పితే గొప్ప గొప్ప కార్యాలు చేయిస్తుంది. మనసుని ప్రపంచం వైపు, కోరికల వైపు తిప్పితే ఉన్న స్థితి నుంచి నిమ్న స్థితిలోకి పెంచుతుంది. ఇంకా అధోగతికి వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడు కూడా ప్రపంచం వైపు తిరిగిన మనసు కోరికలతో ఉంటుంది. ఆత్మ వైపు తిప్పిన మనసు ఎంత గొప్ప స్థాయినైనా, ఎంత గొప్ప స్థితిలో అయినా మనం ఉండగలుగుతాం. మామూలుగా ప్రపంచక జీవితంలో డబ్బుతో అన్నీ కొనేవచ్చు, డబ్బుతో పేరు ప్రఖ్యాతులు వస్తే మనకు గొప్ప పేరు వస్తుంది అనుకుంటాం. డబ్బు ఉండాలి, అందులోకి ఈ రోజుల్లో ఇంకా బాగా ఉండాలి. డబ్బు లేకపోతే అసలు కుదరదు. కానీ నువ్వు ఎంత కోటీశ్వరుడివైనా ఒక జ్ఞాని ముందు నీ డబ్బు తెగదుంటే, ఇప్పుడు ఎంత పెద్ద పిఎం అయినా ఓ యోగి కాళ్ళ మీద ఆయనే పడతాడు, కానీ యోగి వెళ్ళి పిఎం సీఎంల కాళ్ళ మీద పడ్డం, వాళ్ళతో పెట్టుకోడు కూడా. ఏమో వీళ్ళు ఏం చెప్పిస్తారు అని, వీళ్ళ ఆశీస్సులు ఉంటే చాలు అనుకుంటారు వాళ్ళు. అంటే ఎందుకు? వాళ్ళంత సాధన చేస్తారు కాబట్టి అందరూ వాళ్ళకి మొక్కుకుంటారు.
అందుకే పరోపకారం అనే పదం వచ్చినప్పుడు ఈ సేవ, త్యాగము ఇట్లాంటివన్నీ మనకి పరిగణలోకి వచ్చేస్తాయి. మరి దధీచి మహర్షి త్యాగం ఎంత గొప్పది, బలిచక్రవర్తి త్యాగం ఎంత గొప్పది, అవునా? ఇవన్నీ మరి సుఖమహర్షి పరీక్షిత్తుడు జ్ఞానం బోధించాడు అంటే ఆయనకి మోక్షం కలిగించడానికే కదా. 7 రోజుల్లో జ్ఞానాన్ని సింప్లిఫై చేసుకుంటూ చెప్పేశాడు. అంటే అంతర్జ్ఞాని అయి ఉండాలి సుఖమహర్షి. 7 రోజుల్లో మొత్తం ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం ఇవ్వగలిగాడంటే అంటే ఒక జ్ఞాని ఈ జ్ఞానాన్ని అణువంతా చేయగలడు, బ్రహ్మాండం అంతా చెప్పగలడు. అక్కడ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి చెప్పవలసిందంతా చెప్తాడు. ఇప్పుడు మనకి ఎక్కడికైనా క్లాసెస్కి వెళ్ళాం, 1 గంట టైం ఇచ్చారనుకోండి, నీ ఉపమానాలన్నీ పోగేసి 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 నీకు వచ్చిన పాండిత్యం చెప్పడం కాదు. అయ్యో వాళ్ళ టైం ఎంత ఇవ్వలేదే, నేను ఇంకా బోర్డు ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయానే కాదు. ఆ గంటకి నీ సబ్జెక్టును కుదించి చెప్పడం రావాలి. 1 డే ఇచ్చారు, దానికి తగ్గట్టు చెప్పగలగాలి. 3 days ఇచ్చారు, దానికి చెప్పగలిగినట్టు రావాలి. పరీక్షిత్ మహారాజుని చూస్తే అర్థమే. మరి శుకుడు వారం రోజుల్లో మొత్తం జ్ఞానాన్ని ఇచ్చేలేదా? ఇచ్చాడా లేదా? అవన్నీ చూసినప్పుడు నాకు ఈ జ్ఞానం వచ్చినప్పుడు నేను ఇలాగా చెప్పగలగాలి, లేదు అష్టావక్రుడిలాగా అలాగా చెప్పగలగాలి, అంత స్థాయికి నేను ఎదగాలి అని కోరుకుండాలి. పక్కింటి ఆవిడ చీరలాగా, పక్కింటి ఆవిడ కారులాగా ఈ మేకప్లు వేసుకుని తిరిగితే ఆత్మజ్ఞానం రాదండి. ఆత్మ మీద దృష్టి పెట్టి, సాధన మీద దృష్టి పెట్టి, నేను ఎప్పుడు ఆ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలి అని దృష్టి పెడితే మనం ఇప్పుడు చేస్తున్న ప్రయత్నంలో ఇంకొంచెం చెయ్యగలిగితే సాధించగలం. ఈ జన్మకైనా మరో జన్మకైనా సాధన మీద దృష్టి పెట్టిన వాడే ఏదైనా సాధిస్తాడు. పెట్టని వాడు ఏం సాధిస్తాడండి? మనకి ఆ అనుభవాలన్నీ అయిపోయి, ఏ అనుభవాలు అయిపోయాయి? డబ్బుతో సంపాదించిన అనుభవాలు అన్నీ అయిపోయాయి. అన్నీ అయ్యాకే ఇందులోకి వస్తాం మనం. ఏది యావ తగ్గిద్ది అంటే, మనకి ఇంకా దాని మీద ఉంది అంటే అక్కడ మనము ఇంకా అనుభవం కానప్పుడే దాని మీద మన దృష్టి వెళ్ళిపోతూ. అందుకే పత్రిసారి అనేవారు, నువ్వేదైనా ఈ జీవితంలోకి వచ్చే కోరుకుంటే నీకు దక్కకపోతే నీ ప్రణాళికలో అది భాగం కాదు కాబట్టి నీకు దక్కదు. నీ ప్రణాళికలో కారు కొనుక్కోవాలి, మర్సిడీస్ బెంజ్ కారు కొనుక్కోవాలని ఒక భాగం అని రాలేదు. అందుకే నీకు రాదు ప్రయత్నించిన. నీ ప్రణాళికలో అది భాగమైతే వచ్చే తీరుతుంది. అందుకే మనం దాని మీద దృష్టి పెట్టవసరం లేదు. ఈ మార్గంలోకి వచ్చామంటే మనకు అన్నీ ఉన్నాయి, తినడానికి ఉంది, ఉండడానికి ఉంది. ఉన్నదాంతో తృప్తి పడితే జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవచ్చనే ఒక చిన్న ఆశ మన మనసులో ఎప్పుడూ ఉండాలి. ఆ ఎప్పుడు ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎదగడానికి మనం ఎంత ఆత్మస్థితిలో ఎదుగుతామో ఎదుటివాడికి అంత ఇవ్వాలని అవుతుందండి. మీరు రాఘరావు గారిని చూడండి, ఏదో విధంగా నన్ను మాయ చేసి వచ్చి కూర్చుని క్లాస్ చెప్పేస్తున్నాడు. అక్కడి నుంచి నేను రానేమో అని జాలానికి వెళ్తున్నాను అంటున్నారు. ఆ గుమ్మం దాటి ఈ గుమ్మం ఎక్కాక నాకు కబురు పెడుతున్నారు, క్లాస్ నేను చెప్పానా అని. ఏదో చిన్నపిల్లవాడు చాక్లెట్ అడిగినట్టు. ఇంకా నిన్నైతే కొంచెం కంగారు పడ్డాను. ఇంక ఈవేళ వదిలేస్తాను, మీ ఇష్టం, కావాలంటే రాత్రి క్లాస్ కూడా చెప్పియండి అన్న. ఏంటంటే ఒక ఆత్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని తనకున్న జ్ఞానాన్ని పంచకుండా ఉండలేడు. మనం ఆపినా ఆగదు. నదీ ప్రవాహాన్ని మనం ఏమైనా ఆపగలమా? అది మనం ఎంత చేతులు అడ్డెట్టి ఆపలేం. అది పరిగెడుతూనే ఉంటుంది నది. మనం చూస్తే దాని అందం కనబడుతుంది. ఆపుదామని వెళ్తే మనం మునిగిపోయి కొట్టుకుపోతాం, కానీ అది ఆగదు. అవునా? వాళ్ళకున్న జ్ఞానం ఆ ప్రవాహంలో అది వస్తూ ఉంటుంది. వాళ్ళు ఉండలేరు. నాకు ఈవేళ అర్థమైంది, మీకు అర్థమై ఉంటుంది.
ఎందుకంటే దగ్గుతున్నా చెప్తానంటే. అంటే ఆ పరోపకార దృష్టి ఆయనకు ఉంది. ఆయన ఎక్కడ కుంగిపోయారంటే గొంతు ఏమన్నా రాదేమో అని బెంగపెట్టేసుకున్నారు. కాళ్ళంటే లో వాయిస్ అయిపోయింది, ఆయనకి వాయిస్ రావట్లా, మండిపోతుంది. గొంతు ఇలాగే ఉందని ఉంటుందా? నేను అన్నాను, ఇంకో గుక్కుడు తాగితే వెళ్ళిపోయేది, తక్కువ తాగారు మీరు, వాయిస్ కొంచెం వచ్చేస్తుంది, ఏం పర్వాలేదు, ఆ గొంతు అలాగే ఉంటుందండి, కొంచెం పెరుగుతుంది మంట తగ్గాక, కొంచెం బలం పెరిగాక ఇంకొంచెం వాయిస్ వస్తుంది. ఇప్పుడు మనం కూడా చూడండి, దుఃఖలా ఉంటే పెద్దగా అరుస్తాం, ఓపిక లేకపోతే కుయ్యం కుయ్యం అంటాం, అంతే కదా. నీరసం నెల్లాడు మనకి తిండి పెట్టకపోతే ఆకలేస్తుంది చెప్పడం కూడా కష్టమే. బాగా తిన్నామనుకోండి ప్రోటీన్ ఫుడ్, డ్రై ఫ్రూట్స్ను, బలం అని తింటే అవుతుంది, అక్కడ అరుస్తే చివరికి కనబడుతుంది అన్నమాట. అంటే ఏమవుతుంది ఇక్కడ అంటే, శారీరక బలం ఉన్నా లోన ఆత్మశక్తి కలిస్తే ఏదైనా సాధిస్తారు. శరీరం బలహీనంగా ఉన్నా అంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడా మన స్థాయిని బట్టి మన సేవ ఉంటుంది. అది ఏది తప్పు ఏది ఎప్పు అని మనం ఎప్పుడూ నిర్ణయించకూడదు. ఇక్కడ గమనించండి, మనం ఈ స్థాయికి వచ్చాక అవి వేస్ట్, ఇవి గొప్ప అనే మాటలు నేను చాలా నోటంటే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎవరైనా ఆకలితో మన ఇంటికి వచ్చారనుకోండి, అన్నం పెట్టాలా ఆత్మజ్ఞానం బోధించాలా? ముందు అమ్మయ్య కొంచెం బుద్ధి వచ్చింది, ఏమో పుణ్యం వచ్చేస్తుందేమో, ఈ పుణ్యాన్ని మూటగట్టేసి పక్క జన్మకు మోసేయాలేమో. నేను కొంతమంది మాటలు ఇవి కూడా వింటున్నాను. బుద్ధుడు చెప్పాడు, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టేక ఆత్మజ్ఞానం బోధించు అని. ఎప్పుడు కూడా అంతే. అంతేకాని ఆకలేసేవాడు ముందు నీకు ఆత్మజ్ఞానం చెప్తానంటే అల్లలవయ్యే చచ్చిపోతుంటే ఆత్మజ్ఞానం ఏంటంటాడు. అందుకని మనం ఎప్పుడైనా ఫస్ట్ ఈ స్థూల దేహానికి సేద తీర్చాలి. ఈ స్థూల దేహం కోసం నువ్వు ఆలోచించగలిగితే ఇది నిలబడుతుంది, ఒప్పుకుంటుంది. ఏం ఒప్పుకుంటుంది? సాధన చేయడానికి అది ఒప్పుకుంటుంది. అది సాధన చేయడానికి ఒప్పుకోవాలి అంటే దీనికి కొంచెం కావలసినవి ఇస్తేనే. ఏమీ ఇవ్వకుండా ఆత్మజ్ఞానం అన్నామంటే మనకు సరి అయిన జ్ఞానం రాలేనట్టే, అంతే కదా. ఎప్పుడు ఏది ఏ టైంకి ఎలా మాట్లాడాలి అన్నది, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అది నేర్చుకోవాలి. అది నేర్చుకోకుండా మనకు తెలిసింది చెప్పేద్దామన్న తపన, ఈవేళ మన ఇంటికి ఒక బకరాగాడు వచ్చాడు, వీడి చెప్పేస్తాను అయిపోద్ది అంటే కుదరదు. నిన్ను బకరాని చేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే విన్నట్టు వింటాడు, పక్కోళ్ళకి చెప్తాడు, వీడి గుమ్మని చచ్చినాకకు వీడు మన పీడించేస్తాడు జలగలాగని. ఆత్మజ్ఞానం కూడా అవతల వాడు ఇష్టంగా స్వీకరించగలిగే అంత గొప్పగా నువ్వు చెప్పాలి. ఆ నైపుణ్యం నీకు రావాలి. బంగారం గొప్పదే, ముద్దగా ఉంటే విలువ లేదు. అందమైన ఆభరణం కింద తయారవుతేనే దాని విలువ. అలాగే మనం బంగారాలం అవ్వాలి. కానీ దొరికేవాడందరికీ నాకు వచ్చింది ఇచ్చేస్తానంటే, అందుకే ప్రతి వాడికి సమయానికి తగ్గట్టు వాడికి ఏం కావాలో అది చెప్పగలిగేటట్టు మాటలు నేర్చుకోవాలి. మీకు ఒక కీర్తన ఉంటుంది, సమయానికి తగు మాటలాడి. ఇప్పుడు నాకు గొంతు పోయిందనుకోండి, లేకపోతే ఒకప్పుడు ఈ కీర్తనలన్నీ పాడారు. అలా సమయానికి తగినట్టు మనం మాట్లాడగలిగితే అవతల వాడు మన మాట వినడానికి ఇష్టపడతాడు. ఒక్కటి గమనించండి, మనం ఏ స్వార్థము లేకుండా అవతల వాడి ఆత్మోన్నతిని కోరుతున్నామంటే ఏ స్వార్థము అక్కడ ఉండకూడదు. మనకి నాకు పేరు వస్తుందా, పుణ్యం వస్తుందా, భగవంతుడి దృష్టిలో నేను గొప్పదాన్ని అవుతానా, లేకపోతే గురువు దృష్టిలో గొప్పదాన్ని అవుతానా అనే వీసమెత్తు కూడా మనకి ఆలోచన లేకుండా మనం పంచబెట్టగలిగితే అప్పుడు చాలా గొప్పవాళ్ళం అండి.
అందుకే అన్నారు నొప్పించక తానొవ్వక నేర్పువాడు ధన్యుడు సుమతి అని. లేకపోతే ఈడు ఎదవ మొఖానికి అంత చెప్పినా ఒకటే అన్నారంటే నీదో పెద్ద ఎదవ మొఖం. ఎందుకంటే నీ చెప్పడం రాలేదు, వాడికి నచ్చట్లేదు. మనకు వచ్చు తెలుసు, కానీ అక్కడ సమయం ఉంటుంది. ఇప్పుడు చెప్తూ ఉంటారు. నాకు పెద్ద నవ్వు వచ్చేది ఏంటంటే వినాయకుడి పందిట్లో, శ్రీరామనవమి పందిట్లో జనం బాగా వస్తున్నారండి, మీరు క్లాస్ చెప్పండి అంటారు. నేను చచ్చిన వెళ్ళను. ఆడి దృష్టి పూజ ఎప్పుడు అవుతుందా, ప్రసాదం ఎప్పుడు పెడతారా, ఇంటికి ఎప్పుడు పోతావా అని. ఈ 3 దృష్టిలో ఆడికుంటే నేను ఆత్మజ్ఞానం ఆ విగ్రహం కంటే ఆత్మ గొప్పది, మీకు బుద్ధి లేక పందిరేసుకుని పూజ చేస్తున్నారని నేను చెప్పనా? నీ స్థాయి ఏంటి, నువ్వేంటి, నువ్వు కిందకి దిగజారి నీకు జనాలు లేనట్టు పందిట్లో కూర్చుని క్లాసులు ఏంటి? ప్రతి ఓడి దృష్టి ప్రసాదం మీదే ఉంటుంది. వీళ్ళు వాడు పులిహార ఎడతారా శనగలు ఎడతారా అని. ఆత్మజ్ఞానం ఎక్కడ చెప్పాలి? 4 గోడల మధ్య చెప్పాలి. భజన పాటలు ఎక్కడ పాడాలి? మైక్ ఎత్తుకుని అరవాలి. అంతే కదా, వాళ్ళు మైకులు ఎట్టి వినిపిస్తారు కదా ఆ పాటలన్నీ. ఆ మైక్ ఎట్టుకుని మేము కొన్ని ఊర్లో అంటారు, మేము ఊరంతా వినబడే మైక్ ఎట్టామండి, మీరు చెప్పియండి, మీ 4 ముక్కలు ఆడి చెవులోకి వెళ్తాయండి. ఇదొకటి. నేను బయట రోడ్డు మీద కట్ చేస్తేనే క్లాస్ చెప్తానంటాను నేను. ఆత్మజ్ఞానం అంగట్లో అమ్ముకున్న సారాయి కాదండి. అది అంగట్లో అమ్ముకునే సారాయి అయితే రోడ్డు మీద ఎట్టుకుని అమ్ముకో. కానీ ఆత్మజ్ఞానం ఏంటి అంటే అమృతం అందరికీ అందదు. అర్హత ఉన్నవాడే ఈ అమృతాన్ని తాగలడు. అందరికీ అమృతం దొరకదండి. అర్హత ఉన్నవాడికి ఈ అమృతం అన్నది దొరుకుతుంది. ఎక్కడ పడితే అక్కడ మనం మాట్లాడేది కాదు. ఆడు భక్తిలో ఉన్నాడు అనుకుంటూ భ్రమలో ఉన్నాడు. భ్రమను వీడితే భ్రమమే నువ్వని తెలియచెప్పడానికి రోడ్డు మీద కూర్చుని అరవక్కలు. నువ్వే భ్రమలో ఉన్నావు? నేను జీవుడిననే భ్రమలో ఉన్నావు. జీవుడు వేరు దేవుడు వేరు అనే భ్రమలో ఉన్నావు. ఈ భ్రమలన్నీ వదులు, నువ్వు భ్రమమే అని తెలుస్తుంది. ఆ భ్రమమే అని తెలియాలంటే నువ్వు ఆత్మజ్ఞానివి కావాలి. నీకు ఆత్మజ్ఞానం రావాలి అంటే రోడ్డు మీద కూర్చుని మైకెట్టుకుని అరుస్తే కాదు. ఈ పిచ్చోడు కొత్త పాట పాడుతున్నాడు అనుకుంటారు. ఎక్కడ చెప్పాలి మనం? ఆడు ఏకాంతంగా కూర్చుంటే, వాడు ఎంతో తపనతో కూర్చుంటే, భగవంతుడంటే భక్తి అని ఆడికి ఉంటే మైకెట్టుకుని అరవక్కల మామూలుగా చెప్పినా పెట్టాడు. ఆత్మజ్ఞానం చెప్పడానికి వాళ్ళు మనకు 100 మంది అక్కలా, 100 మంది రావక్కల్లా. ఒక్కడు విన్నా చాలు, ఆడవుడు బాగు చేసుకుంటాడు. పత్రిగారు అలా అనుకుంటే ఈరోజు ఇన్నూళ్ళు తిరిగేవారే కాదు. ఒక్కొక్కసారి ఆ ఊరికి ఫస్ట్లో పత్రిగారు వచ్చేటప్పుడు ఈ ఊరిలో 6 వచ్చారట. అందులో మా రాఘరావు గారు వెళ్ళలేదు. అందుకని వెతుక్కున్నాడట. దొరికాక అమ్మయ్య నాయన దొరికావు, ఎక్కడ దాక్కున్నావు? నాకు అనిపించేది నువ్వు ఇలాగెళ్ళినా అలాగెళ్ళినా ఇక్కడ ఒకడు ఉన్నాడు నాకు అని. ఆయన అక్కడ దొరుకుతాడు, ఎనపెడి దగ్గర కూర్చుంటే. ఇక్కడ ఒక ఆఫీస్ ఉండేది, అందులో ఎనపెడితే నోట్లు లెక్కెట్టుకుంటాడు, లేకపోతే ధాన్యాలు అనుకుంటాడు. ఈ 2 పనులు ఆయనకి ముఖ్యం. పొద్దున్న లేచింది నుంచి పొద్దున్న నుంచి ఎన్ని ధాన్యాలు వచ్చేసి చూస్తాడు, సాయంత్రానికి పేమెంట్లు ఇచ్చుకుంటాడు. ఈ 2 రెగ్యులర్గా జీవితాంతం ఎంత 55 ఏళ్ళు వచ్చే వరకు చేస్తాడు. ఇంకా పత్రికకి ఎక్కడ కనిపిస్తాడు? ఈయన ఏ గుడిలోనే ఉండడం వల్ల ఇంకో రూలు, మా గుడి తప్పించి ఏ గుడికి వెళ్ళడం. ఈ గుడే ఆయన గుడి, మిగతా ఆయనకి సంబంధమే లేదు. ఇన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఆయనకి. అన్నీ వదిలించి బయటికి లాగాడు ఆయన. ఒక్కసారి అనుకుంటున్నాను. ఆ ఒక్కసారిలో ఆయన పొట్టలో ఈయన పడ్డాడు. అలాగా మనం ఈ సేవ చేస్తున్నా మన గమ్యం, మన లక్ష్యం వీడి ఆత్మజ్ఞానిగా మార్చాలి అనేది ఉంటే పరోపకారం చేస్తున్నట్టే. నిస్వార్థంగా ఎప్పుడైతే చేస్తావో, ఆ నిస్వార్థ దృష్టిలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, ఎప్పుడు కూడా మనం ఎప్పుడైనా ఏదైనా ఆశిస్తే కదండి,
ఆశిస్తేనే మన నిక్నేములు పెడతారు. ఏది ఆశించకుండా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోయినప్పుడు మనకెవరో పేర్లు పెట్టరు. సుకుమారిషట ఏ ఊర్లోని కూడా ఒక రాత్రి కూడా నిద్రపోయేవాడు కాదట. ఎందుకంటే ఉంటే ఆ ఊరితో బంధం ఏర్పడుతుందేమో అని ఉండననేవాడు. చెప్పుకుంటూ వెళ్ళిపోయాడే కానీ ఆ ఊర్లో ఆల్ట్లు ఎప్పుడు వేసేవాడు కాదట. అంటే ఒక ఆత్మజ్ఞాని ఒకవేళ ఆ శిష్యులతోనే నాకు బంధం ఏర్పడిపోతుందేమో అని భయపడేవాడట ఆయన. అందుకే ఎక్కడా ఉండడు ఆయన, వెళ్ళిపోయేవాడట. ఎక్కడున్నా గోధూలి వేళకి నేను వెళ్ళిపోవాలి అనుకునేవాడట. ఆ రాత్రి ఆ ఊరిలో ఉంటే ఆ శిష్యులతో నా బంధం అయిపోతుంది. అంటే అలాంటి యోగులను చూసినప్పుడు బంధం ఏర్పరచుకోకుండా ఉండడానికి కారణం ఏంటి అనేది అర్థమవుతుంది మనకి. అందుకే మనం ఎప్పుడు కూడా నిస్వార్థ దృష్టితో ఉన్నప్పుడు వీడు నావాడు, వాడు బయటవాడు, వీడు గొప్ప శిష్యుడు, వాడు తక్కువ శిష్యుడు అనే పేర్లు మనకు అవసరం లేదు. ఒకటే మనకి చెప్పడానికే నేను భూమి మీదకి వచ్చాను, నేర్చుకోవడానికి వచ్చాను. అందుకే పత్రిగారి శిష్యులు మనం అయ్యాం. ఒకటి నేర్చుకోవడానికి, రెండు నేర్పడానికి. లేకపోతే ఇంకో గురువుని పట్టుకునేవాళ్ళం మనం, ఈయన మానేసి. ఇప్పుడు ఇక్కడ పత్రిగారి శిష్యులంతా ఎవరు ఎక్కువ ఎవరికి చెప్పరు. నిజం చెప్పాలంటే ఏ శిష్యులు అలా ఉంటారు. కానీ కావాలంటే మీరు గమనించండి, మిగతా శిష్యులు ఒక భగవాన్ కానీ నేను విమర్శించాను అనుకోవద్దు. వాళ్ళు ఆత్మజ్ఞానం నేర్పుతుంటే ఎంతసేపు మా గురువులు గొప్ప, మా గురువులు గొప్ప అని మనకి పాఠాలు వల్ల వేస్తున్నారు. బాబా చూసుకుంటాడు, భగవాన్ చూసుకుంటాడు, ఇంకోటి ఎవరో చూసుకుంటారు, ఇలా చెప్తూ ఉంటారు. అందరి మాటలో నేను వింటూ ఉంటాను. మరి వాళ్ళు చూసుకుంటున్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వేం నేర్చుకున్నావు? నువ్వు కూడా ఇంకోటి చూడటం నేర్చుకున్నావా? కానీ పత్రిగారు చూసుకుంటారనే మాట మన నోటంటే ఎప్పుడు రాలా. గమనించుకోండి, వాళ్ళకి మనకి ఉన్న తేడా. బాబాయే చూసుకుంటాడు, కల్కి భగవాన్ చూసుకుంటాడు, వీడు చూసుకుంటాడు, వాడు చూసుకుంటాడు. వాళ్ళ బొమ్మలెట్టి భజనలు చేస్తాం, వాళ్ళ బొమ్మలెట్టి పూజలు చేస్తున్నాం. కానీ వాళ్ళ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం గురించి మాట్లాడతారేమో అని ఎదురు చూసినా వాళ్ళు మాట్లాడలేరు. వ్యక్తి ఆరాధన, రూప ఆరాధనలో మునిగిపోయారు. కానీ ఆత్మారాధనలో వాళ్ళెవ్వరూ లేరు. బాబా శిష్యులు అంటే బాబాను పొగడటం, అంతే కదా. కల్కి భగవాన్ శిష్యులు అంటే ఆయన్ని పొగడటం. కానీ ఆయన ఏమి ఇచ్చారు? మనం ఏమన్నా చెప్పండి కొటేషన్, మా భగవాన్ కూడా చెప్పారు. మరి చెప్తా అదెందుకు చెప్పావు నువ్వు? నీకు భగవాన్ చెప్పాడు, బాబా చెప్పాడు అన్నప్పుడు బాబా గొప్పవారు అనకూడదు. బాబా ఇలాంటి అద్భుతమైన మాటలు మాకు ఎన్నో చెప్పాడు అని చెప్పాలి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? ఈ అద్భుతాలన్నీ గురువుగారు మాకు ఇచ్చారు, మేము ఇస్తున్నాము. వాళ్ళకి మనకి ఉన్న సబ్జెక్ట్ తేడా ఏంటి? అందుకే చాలామంది యూట్యూబ్లో మనకి దొంగతనంగా వింటారు. మన దగ్గర రావడం బాధ. అందరూ పెట్టుకుని వింటారు. సబ్జెక్ట్ కావాలంటే మన పిఎస్ఎస్ఎంలో అందులో రాఘరావు గారి శిష్యులకే సబ్జెక్టులు వచ్చు. నేను చాలా గర్వంగా చెప్తాను. వాళ్ళండి యూట్యూబ్ ఒకటి ఫ్రీ అయిపోయింది అందరికీ. చక్కగా కొట్టుకుంటారు, క్లాస్ వింటారు, వెళ్ళి ఇంకో చోట చెప్తూ ఉంటారు. భగవద్గీత చదివినంతలో గొప్పోడు అవ్వడండి. భగవద్గీతని అర్థం తెలుసుకునే ఆచరణలో పెట్టుకునేవాడు గొప్పవాడు అవుతాడు. 80 మంది రాశారండి భగవద్గీతకు భాష్యం. ప్రతిసారి 8 కోట్ల మందిని ఆత్మజ్ఞానులుగా చేశారు. నువ్వు ఎన్ని భాష్యాలు రాస్తే ఆత్మ ఏంటి? ఒక ఆత్మజ్ఞాని కూడా నీ శిష్యుడిగా పుట్టలేకపోయినప్పుడు. అందుకే పత్రిసారి అనేవారు, అన్ని సొసైటీలో తప్పులు నేను చూశాక నేను ఆ తప్పులు చేయకుండా సరిదిద్దాను. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, వీళ్ళకి ఎక్కడి నుంచి నేర్పాలి? పర్వాలేదు, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, కొబ్బరికాయ కొట్టేసి అరటిపండు పెట్టేసి అగరొత్తులు ఎట్టేసి అంటే వీళ్ళు అక్కడే ఆగుతున్నారు. కానీ అంతకంటే ముందుకు వెళ్ళరు వీళ్ళు.
మనకు ఒక అరటిపండు చేతిలో పెట్టి తినమంటే మామిడి పండుని పై కొరికి రసం పిండేసి తింటాం కదా, అలాగే అరటిపండును కూడా పిండేసి తినడానికి వీలవుతుందా? అరటిపండుని అరటిపండులో తినాలి, మామిడి పండుని మామిడి పండులో తినాలి. అన్నిటికీ ఒకటే మంత్రం. మనం ఏం చేస్తున్నాం తెలియక దీన్ని పిండుతున్నాం. ఆ పండుకి ఎలా తిన్నామో దీన్ని కూడా అలా తిన్నామంటే ఏం కుదరదు. ఏ పండు ఎలా తినాలో అన్నది నీ సద్గురువే నేర్పుతాడు. అంటే నువ్వు పూజ చేస్తున్నావు, పూజ తర్వాత ఉన్నది ఏంటి? ఒక కృష్ణుడు నీకు ఆరాధన అవ్వచ్చు, కానీ కృష్ణుడు ఎందుకు గొప్పవాడయ్యాడు అనే ఆలోచన విధానాన్ని నువ్వు అలవర్చుకోకపోతే ఎప్పటికీ కృష్ణుడు కాలేవు. ఇప్పుడు ప్రొఫెసర్ ఉన్నాడు, వాడు ఏం చదివి ప్రొఫెసర్ అయ్యాడు? మా ప్రొఫెసర్ గొప్పోడు అని ఒక ఫోటో వేసి 2 అగరత్తులు వెలిగించి ఇలా ఇలా అంటే ఆడి భాష అంతా నీకేం రాదు, ఆడు స్టడీ అంతా. ఏం చదివాడు? ఏం చదివి ప్రొఫెసర్ అయ్యాడు? ఏం చదివి ఆ స్థాయికి వెళ్ళాడు? అది నువ్వు ఆలోచిస్తే అంతటి వాడివి కాగలవు. పత్రికారు మనకు నేర్పింది ఏంటి? గొప్పవాళ్ళంతా ఎలా ఎదిగారు అన్నది నువ్వు తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే నువ్వు కూడా ఆ మార్గంలో ఎదగగలుగుతావు. అందుకే మనకేం చేశారు? ఎన్ని నువ్వేటి మనం ఎందరి గురించి విన్నా, ఒక రాముడి గురించి విన్నా, కృష్ణుడి గురించి విన్నా, రావణాసురుడి గురించి విన్నా, ఎవరికన్నా అందరూ ఆత్మస్వరూపులే అని గురువుగారు చెప్తూ, వీళ్ళు మనోస్థితిలో ఉన్నారు కాబట్టి, మనసుకు బానిసలు కాబట్టి, ఆ మనసుకున్న కోరికలకు బలి అయ్యారు కాబట్టి వీళ్ళు ఎంత సాధన చేసినా దిగజారిపోయారు. కానీ లోక కళ్యాణం కోసం కష్టపడిన రాముడు కృష్ణుడు ఆ స్థాయికి వెళ్ళారు అంటే వాళ్ళు ఆత్మస్థితిలో ఉన్నారు కాబట్టి దేవుళ్ళు అయ్యారు. ఈ డిఫరెన్స్ మనకు ఎప్పుడు తెలిసింది? పత్రికారు వచ్చేవరకు తెలియదు. అప్పటి వరకు ఆ రాక్షసుడు ఈ ముక్క బాగా వచ్చింది మనకి. కానీ వాడు రాక్షసుడు ఎందుకు అయ్యాడు? వీడు దైవం ఎందుకు అయ్యాడు? ఆత్మస్థితిలో ఉన్నవాడికి పరోపకారం ఉంటుంది. మరి మనం ఎంత సాధన చేసినా ఆ మనసు యొక్క కోరికలకు బానిసలై ఆ కోరికల కోసం ఎదుటివాడిని హింసిస్తే రాక్షసుడు అవుతాడు. ఈ డిఫరెన్స్లన్నీ ఎప్పుడు తెలుసుకున్నాం? ఇంత జ్ఞానం వచ్చాక. చూడ్డానికి ఆకారాలు ఉండొచ్చు, అందరిలో ఆత్మలు ఉండొచ్చు, కోరికలకు బానిసలై బలహీనులై నికృష్ట పనులు చేస్తే రాక్షసులు ఎన్ని కష్టాలైనా ఓర్చుకుని మరి పరోపకారం చేస్తూ ఉంటే దేవతలు దైవాలు అవుతారు అన్నది నేర్చుకోబట్టి ఈ పక్క నుంచి ఎదుగుతున్నాం. అందుకే శిష్యుడి ప్రగతి గురువు శ్రద్ధ మీద ఉంటుంది, గురువు శిష్యులకి ఇచ్చిన జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. మీరు పూజ చేయొచ్చని పత్రికారు ఒక్క మాట అంటే అందరూ ధ్యానం వదిలేసి చక్కగా ఇంకా గుళ్ళు పట్టుకుని, ఇంకా పూజా మందిరాలు పట్టుకుని ధ్యానం వదిలేద్దరు, పూజ చేసుకుంటూ కూర్చుందరు. అందులో మా ఆడవాళ్ళకి అంత ఇష్టమో పూజ చేయడం అంటే. ఆ వంక పెట్టి కొత్త చీర కొనుక్కోవచ్చు, ఇంకా బాగుంటే నగలు చేయించుకోవచ్చు, నువ్వు చేసావా అని కబుర్లు చెప్పుకోవచ్చు. ఆయన పూజ అన్న మాట ఎత్తితే పూనకం వచ్చిన వాళ్ళ లేచిపోతాడు ఆయన అక్కడ. అందుకే మనం హ్యాపీ కొంచెం సాధనలోకి వెళ్ళి కొంచెం పరోపకార దృష్టి వచ్చింది అంటే ఎదుటి వాళ్ళ కోసం కొంచెం ఆలోచించే దృష్టి మనకొచ్చి సేవా మార్గంలో కొంచెం ఉన్నాం, శుద్ధ సాత్వికంలో ఉన్నాం. ఇంకా అప్పుడే నిర్గుణంలోకి రాలేదు, వెళ్ళిపోయాం అనుకోకండి, ఇంకా వస్తాం. ఇక జ్ఞాన దృష్టి 5వది. ఈ జ్ఞాన దృష్టి ఏంటి అంటే ఆ జ్ఞానం పొందాలి, చెప్పాలి అన్న తపన తప్పించి ఇక రెండోది ఏమి ఉండదు మన స్థాయి వచ్చేటప్పటికి. ఇప్పుడు పత్రికారికి రెండో ఆలోచన ఉండదు ఎప్పుడు. ఏ ఊరు వెళ్ళి అక్కడ పిరమిడ్ అంటాడు, లేకపోతే ఏ ఊరు వెళ్ళి అక్కడ పెద్ద క్లాస్ అంటాడు. పిల్లలు ఉన్నారా సచ్చారా గొడవ లేదు ఆయనకి కూడా. అవునా? బాగున్నామని ఎప్పుడు ఫోన్ చేసి అడిగేవాడే కాదేమో. అంటే ఆయనకి ఎంతసేపు ధ్యానం.
ప్రపంచమంతా జ్ఞానమయం కావాలి. ఆయన దృష్టి ఎప్పుడు అదే దృష్టి, ఇంకా రెండో దృష్టి ఉండదు. ఆ దృష్టి ఇంకా అలా మారిపోతారు వాళ్ళు. ఆ వ్యక్తే ఒక జ్ఞాన స్వరూపుడుగా మారిపోతారు వాళ్ళు. వాళ్ళకి ఇంకేం ఉండదు. ఉంటాయి బంధాలు, భార్య పిల్లలు ఉన్నా వాళ్ళ దృష్టి వాళ్ళ మీద ఉండదు. వాళ్ళు ఒకటే అనుకుంటారు, విశ్వం కోసం నేను తిరుగుతుంటే విశ్వేశ్వరుడు నా పెళ్ళాన్ని పిల్లల్ని చూసుకుంటాడులే. ఈ ధీమాతో ఉంటారు వాళ్ళు. విశ్వానికి ధ్యానం నేర్పడానికి ఒక రూపం ఆకారం రావాలి భూమి మీదకి. నిరాకారుడైన భగవంతుడు ఆకారం దాల్చి ఒక సద్గురువుగా భూమి మీదకి వస్తాడు. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. నిరాకారమైన పరమాత్మే ఒక ఆకారాన్ని దాల్చి ఒక సద్గురు రూపంలో మనకు ఎదురవుతూ ఉంటాడు. అందుకే వాళ్ళు అంత గొప్పగా చెప్పగలరు. మీరు గమనించండి, ఒక్కొక్కసారి ధ్యాన యజ్ఞాల్లో 5 నిమిషాలు మౌనం అంటాడు. ఆఖరికి స్టాల్స్ వాళ్ళు కూడా నోరిప్పరు. మేము ట్యాక్స్ కట్టాము, మేము మాట్లాడుతూ ఉంటే బతుకుతాడాడు. ఇలా ఆయన తన్నేగాడిన ఈయన తనినాడు మాట్లాడకూడదు, లేకపోతే ఇంకా తంతాడు ఈడ్చిరిచి. అంటే ఆ మాట శిలాశాసనం ఎందుకయింది? ఆ జ్ఞానానికి అందరూ శిరస్సు వంచి మొక్కుతారు. అంటే ఒక జ్ఞానస్వరూపం ఎలా ఉంటుంది అంటే మనం పత్రికను చూసి నేర్చుకోవచ్చు. ప్రతి వాడు ఆయన గౌరవిస్తాడు అంటే మరి అంత జ్ఞానం ఆయన దగ్గర ఉన్న మూలాన్ని మనమందరం ఆయన ఉన్నట్టుగా లేకపోయినా ప్రవర్తిస్తున్నాం. ఆయన వెళ్ళిపోయాక ఈ ప్రోగ్రామ్స్ ఏమి ఆపలేదు, జ్ఞాన ప్రచారము ఆగలేదు, అది అలా సాగుతూనే ఉంది. ఆయన మన శిష్యులు చేసే పని గురువు యొక్క గొప్పతనం తెలుస్తుందండి. శిష్యుల్ని చూస్తే గురువు ఎంత గొప్పవాడో పక్కవాడికి అర్థమవుతుందటండి. గురువు ఉన్నా లేకున్నా వాళ్ళకి బోధించింది వాళ్ళు చెప్తూనే ఉన్నారు అంటే గురువు మాటని ఎంత వేదంలా తీసుకున్నారో శిష్యులు అని పక్కనున్న గురువులు అనుకుంటారు. గురువు వచ్చాడు, ప్రోగ్రాం చేసాం, భోజనాలు పెట్టేసాం, బిల్లు కట్టేసాం, తలుపులు వేసేసాం కాదు. ఇది ఆయన చెప్పింది ఏంటి, మనం ఇంకో చోటుకి ఎప్పుడు వెళ్ళాలి, మనం ఇంకొకరికి ఎలా ఇవ్వాలి అని మనకి కూడా జ్ఞాన దృష్టి రావాలి. ఈ స్థాయికి ఎదిగే వరకు మనం భూమి మీదకి వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. ఎన్ని రోజులు భీమవరం వెళ్ళాలి అంటే నీ ఆత్మ నీకు తెలిసే వరకు రావాలి కదా. ఎన్ని రోజులు ధ్యానం చేయాలి అంటే నువ్వు చచ్చే వరకు, నీ శ్వాస ఉన్నంత వరకు నువ్వు ధ్యానం చేయాలి. మరి ఎన్ని రోజులు అన్నం తింటావు? పుట్టిన దాని నుంచి తింటున్నావు, ఇంకా తింటావు. అది అడగం మనం, ఎన్ని రోజులు అన్నం తినాలండి అని. ఎన్ని రోజులు ధ్యానం చేస్తే వస్తుంది ఆత్మదర్శనం. నేను ధ్యానం చేస్తున్నాను, నాకేం తెలియట్లేదు అంటే తెలియకపోవడమే జ్ఞానం. తెలియకపోవడమే. ఏం లేదు, తెలియకుండా కూర్చో అన్నీ తెలుస్తాయి. ఎందుకు నేను తెలియకుండా కూర్చున్నానని క్వశ్చన్ మార్క్ పెట్టావా? ఎప్పటికీ తెలియదు. నేను ముందు సైలెన్స్లో కూర్చో, ఆ తర్వాత రావాల్సినవన్నీ వస్తాయి. ఆత్మజ్ఞానం అన్నది ఒక మాట రూపంలో, కథ రూపంలో రాదండి. నీలో ఉన్న అనుభూతులే నీ జ్ఞానం. నీలో ఉన్న మంచి కోసం వచ్చే కోరికలో నీ జ్ఞానం పెరిగినట్టు. స్వార్థం నిస్వార్థంగా మారాలి, అహంకారం మమకారంగా మారాలి, ప్రేమ నీ సహజ గుణం అవ్వాలి, త్యాగం నీ సహజ గుణం అవ్వాలి. ఇట్లాంటివన్నీ మార్పులు నీలో వస్తే నీకు జ్ఞానం పెరిగినట్టే. ఇంకా నేను అన్నావా, నీకు ఇంకా ఏమీ పెరిగినట్టు కాదు. నాది మాది అన్నావా, నీలో స్వార్థ దృష్టి పోలేనట్టే. ఈ స్థాయికి వచ్చి కూడా సాధన చేస్తూ కూడా ఇంకా నాది మాది అనుకుంటున్నాం అంటే ఎంత ఎదగాలో చూడండి. మన మనసుని ఎంత పాలిష్ చేసుకోవాలో చూడండి. దానికి ఎంత ప్రాక్టీస్ ఇవ్వాలి.
అది అస్తమాటు జారిపోద్ది, ప్రపంచం వైపుకి వెళ్ళిపోతానంట. ఆత్మ కనబడట్లేదు, ప్రపంచం కనబడుతుంది. చూడండి భగవంతుడు ఎంత మాయ చేశాడు. కనిపించే ప్రపంచం లేదంటాడు, కనపడిన ఆత్మ ఉందంటాడు. ఎంత లాజిక్. అదేమో చీకటి కనబడదు, ఇదంతా వెలుతురుతో కనబడుతుంది. ఇది మాయ అంటాడు. ఆ మాయం చేయిస్తే నేను బయటకు వస్తానంటాడు. ఇదే మన జీవితం అంతా యుద్ధం. కనిపించేది లేదు, కనబడేది ఉంది. ఆ ఉన్నవాడిని, చీకట్లో ఉన్నవాడిని పట్టుకుని ముందుకు లాగడమే మన పని. ఈ పని ఏంటి? సాధనలో కూర్చుని ఉన్నాడని తెలుసు, చీకట్లో ఏ మూల దాక్కున్నా ఎవరికి ఎవరు దొరకరు. ఒకటే చెప్తారు గురువులు, నీ చర్మ చక్షువుకి దొరకడు, నీ జ్ఞాన చక్షువుకి దొరుకుతాడు. ఆ జ్ఞాన చక్షువు ఎప్పుడైతే సంపాదిస్తావో నీలో ఉన్నవాడు నీకు కనబడతాడు. అది ఎప్పుడు రావాలి అంటే మనసు అనే మాయ నుంచి నువ్వు దాటాలి. ఆ మనసు మాయ, మనసు ముసుగులో నువ్వు ఉన్నంతసేపు నీలో ఉన్న శివుడు నీకు దొరకడు. ఆ ముసుగును తీగి అప్పుడు చీకటి కాదు, వెలుతురు చాలా బాగా కనిపిస్తుంది. ఆ జ్ఞాన దృష్టి వచ్చినప్పుడు మాత్రమే మనం అన్నిటినీ త్యజించగలం. అర్థమైందండి? స్వార్థపూరిత దృష్టి నుంచి మనము జ్ఞాన దృష్టిలోకి రాగలగాలి. అప్పుడు మనం ఎదిగినట్లు. ఇవ్వడం నేర్చుకుంటే అన్నీ వస్తాయండి. దాచుకోవడం మొదలెడితే ఉన్నాయి పోతాయి, అంతే తేడా, ఇంకేమీ లేదు. దాచుకున్నామా కొడుకులు దోచుకుంటారు ఆస్తులు, ఈ జ్ఞానం పంచభూతాలు లాక్కుంటాయి, అంతే, ఏమీ లేదు. ఈ శరీరం పోతుంది, ఇంకేమొస్తుంది? ఎవరికి చెప్తావు? శరీరం ఉండగానే కదా ఏదైనా చేయగలం. శరీరం పోయాక ఏం చేయగలం? ఏమీ చేయలేం. అందుకే అవకాశం వచ్చినప్పుడు, ఈ శరీరం ఉన్నప్పుడు మనకున్న జ్ఞానాన్ని కానీ ఏదైనా కానీ ఎదుటివాడికి ఇవ్వడానికి మనం ప్రయత్నించాలి. చెప్పడం మన ధర్మం. వింటాడా వినకపోతాడా ఆడి కర్మను బట్టి ఉంటుంది. వాడికి పుణ్యకర్మ ఉంటే వింటాడు, లేదు ఇంకా ఆ స్థాయికి రాలేదంటే చెప్పినా వినబుద్ధి కాదు. ఆడు వినట్లేదని బాధ వద్దు, వినేశాడని పొంగిపోను వద్దు. రెండూ సమస్థితిలో నా డ్యూటీ నేను చేశాను అనుకుంటూ ఈ డ్యూటీ చేయడానికి ఆ లోకాల నుంచి ఈ దేహం ధరించి ఈ లోకానికి వచ్చి పడ్డాం. ఈ లోకంలో మన యాక్షన్ అంతసేపు ఈ యాక్షన్ చెయ్యాలి. ఇది అయిపోయాక ఈ పని అయిపోయింది అనుకోండి, పైన పరమాత్మ పిలుస్తాడు, నీకు ఇచ్చిన టైం అయిపోయింది, బర్త్డేలు బాగానే చేసుకున్నావు, డెత్ డే ఇప్పుడు గుర్తు చేస్తున్నాను రా అంటాడు. ఆ డెత్ డే రోజుకి వెళ్ళిపోవలసిందే. అందుకని దేహం ఉండగానే ఇంద్రియాలు పని చేసినప్పుడే జ్ఞాన దృష్టిని పెంచుకుని అది పంచడమే మన పని. అర్థమైందండి? మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు 5 అయింది కాబట్టి మనందరం టీ తీసుకుని